ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. చిచ్చి. అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజల్ నిన్ను ఆడిటోరియం రమ్మని. అవుతమ్మి, నా గెలవకడుగుతా. ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో, సినిమా థియేటర్కో, లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది, లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందమ్మి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించినాం. సరే తీ, ఏదైతే అదేందని నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడు అక్కడ కార్ ఓనర్ లేదు, పైగా ఎవరు చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్ కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. Please welcome Mr. Venkatesh onto the dais. Mr. Venkatesham, please come on to the stage. Mr. Venkatesham, I request you to come on to the stage, please. Mr. Raja, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. వీడు వెంకటేషు, ఆవిడ సౌందర్య. రాజా సినిమా చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు. సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి, కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి, ఇంజన్ బోరుకు వస్తాయి, కార్ షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు వస్తాయి. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం పుచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి. బిజీగా ఉన్న పిలవగానే వచ్చారు. తెలంగాణ పండుగ ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు వీడేంటి ఇక్కడ? ఎందుకు పగలగొట్టావు? నేనెవరో తర్వాత, ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit could happen, good, bad, ugly. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సచరణ ఆమె మీద ప్రేమ. గురు తర్వాత చెప్తా ముందండి. గురు ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయలుదేరి. నువ్వు అదనుకున్నా? అది కాదు, బల్లే
గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం పడిపోయింది. ఇప్పుడు ఈ ఫోర్డ్ బేబీ ట్రై చేస్తున్నా. అర్థం ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఇది నీకు తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏ కిలబిండి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? మారిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ రాజా, కంట్రోల్ అనా? ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలా పగలగొట్టి అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది రాజా. నువ్వు ఎంటర్ అయ్యావు కదా అక్కడి నుంచి. నాన్న తీసుకెళ్ళి అంజలి ప్లీజ్. సిగ్గులేదు? ఎంత డ్రామా ప్లే చేసా? నిన్ను గుడ్డిగా నమ్మని చూడు, నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తాం? నన్ను ఒక ఇడియట్ చేసి నాతో గేమ్ ఆడాం. అయినా తప్పు నీది కాదు, నాదే. నీలాంటి చదువు సంజా లేని థర్డ్ గ్రేడ్ లేబర్ గార్డ్. నన్ను లేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనాడని మాత్రం ప్లీజ్. ఏ నువ్వేమైనా ఐఏఎస్ఆ? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్. నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా? 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 ఎంసెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేశన్ టాప్. ఎంసెట్లో బాల్ హృదయ్ పైచే. ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేశన్ స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనైనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐఎమ్ సారీ, ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా. ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు. దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు. చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను. కానీ నువ్వు నన్ను చదువు సందేహంలోనాడు అన్నావు, దానికి బాధపడ్డాను. అవును, ఇలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు. కానీ మేము ఇలా ఇంజిన్లు రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే. ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి 1,00,000 రూపాయలు ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు. అమ్మాయి గారు భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు. అది కాదన్నా, పాదనా పర్లేదు. సరే రేపురా, ఎవరిదో ఒకటి పీక్ పెట్టించేస్తాం. థ్యాంక్స్ అన్నా.
రేయ్ మేడంకి చెప్పు ఇంత కాస్ట్లీ కార్లు మనం అక్కడ రిపేర్ చేయమని. రోడ్ నెంబర్ 10కి వెళ్ళమను. అక్కడ బెంచ్ షోరూమ్ ఉంది. నేను అందుకు రాలేదు. మరి డబ్బులా? ఒకేసారి ₹1,00,000 అంటే కష్టం మేడం. 1-2 మంత్స్లో సర్దేస్తాను. నాకు డబ్బులు అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి మేడం? ఐఎమ్ రియలీ సారీ. ఏదో తెలియకన్నా. నిన్న నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. పర్లేదండి, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వెంకటేశం, can we be friends? Please? బాగుంది తమ్మి, బాగుంది. తర్వాత ఏముంది, అంజలి కూడా మనల్ని లవ్ చేస్తుందనే మ్యాటర్ నాకు అర్థమైపోయింది రా భయ్. ఈ పోర్లకు అసలు ధమాకుండదు తమ్మి. చదువు ఉంటుంది, పైసలు ఉంటాయి, చూడడానికి కష్టమని ఉంటారు. ఫైనల్ గా నీ అసంటోడికి వికెట్ ఇస్తారు. ఐ హర్ట్ దట్. నువ్వు కూసు తమ్మి, కూసు 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 కూసు. ఓ పెగ్గి తర్వాత ఏమేం చెప్పు. ఇది ఇవ్వండి. 300. ఏదైనా మెసేజ్ రాయమంటారా? టు వెంకటేశం విత్ లవ్, అంజలి. హే అంజలి! హే రేఖ, నువ్వేంటి ఇక్కడ? బాగుందే, మా ఏరియాకి వచ్చి నన్ను అడుగుతావా? అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? వెంకటేశం అని ఫ్రెండ్, దాన్ని కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా? వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ దాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, సో ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా? 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 ఇది ఆంధ్రజ్యోతి, హిందూ, ఈనాడు. చదువు. ఎంసెట్ ఫలితాలు వెంకటేశం ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాపర్. నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్. ఒక్క నిమిషం. చదువు. ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం, అసలు ర్యాంకర్లు కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే, ఇదేంది, మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లా ఉన్నాయి. ఒక సంచిలో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 అవర్. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతారా బాయ్? మేడం ఏంటి? వెళ్ళాలి. అలా కుదరదు. ఏ? అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఎగ్జామ్ హాల్ అనుకుంటారా లేకపోతే జైలు అనుకుంటారా? నువ్వు ఇలా గోల చేసావనుకో, బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 మినిట్సే కదా, నేనే వెయిట్ చేస్తాను.
ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 minutes టైం పాస్ చేయాలి. అంచుల్లో బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. నా అక్క మొహం వీడు. ఏరా నువ్వు ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా. నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండి కనబడతా అన్నావు, గాలినా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామ, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. ఏయ్ షెడ్ అంతా నీట్ గా పెట్టండి రా. తల్లాడిపోవాలా. ఏయ్ టైర్ ఏంట్రా అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్ గా ఉండాలరా. అంజలి, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి మాట్లాడుకు. అంజలి